Students, welcome to Ask IIT Medical Academy. So we will see this is a question which is for 7 marks in the differential equation. In March 2024 it was asked. So we will see this question. ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాము. దీనికి సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో వన్స్ మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే 7 మార్క్స్ వస్తుంది దీనికి. ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్ జనరల్గా. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏముందమ్మా, 1 + y² ఇంటూ dx ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y మైనస్ x ఇంటూ dy ఉంది బిడ్డ, ఇంటూ dy ఉంది. ఫస్ట్ మనం ఒక ఇది ఒక లీనియర్ ఫార్మాట్లో ఉంది, చూస్తేనే అర్థమవుతుంది. ఇట్ ఈస్ అ లీనియర్ ఫార్మాట్. జనరల్గా నేను ఏం చేస్తున్నా ఇప్పుడు dyని తీసుకొస్తున్నాను బిడ్డ, dyని తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, dx డివైడెడ్ బై dy. సో ఈ dyని ఇటు సైడ్ తీసుకొస్తున్నా. ఇక్కడ ఏముంది మనకు, 1 + y² ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y మైనస్ x. ఇప్పుడు ఏం చేస్తారంటే dx డివైడెడ్ బై dy, ఈ 1 + y² ఏదైతే ఉందమ్మా, ఈ 1 + y²ని మనం ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఈ టర్మ్ని ఇక్కడ ఏం చేస్తుంది, ఇది మల్టిప్లై చేస్తుంది. ఈ మల్టిప్లై చేస్తున్న టర్మ్స్ ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, ఇట్ విల్ బి డివైడ్స్. దెన్ tan ఇన్వర్స్ ఆఫ్ y మైనస్ x డివైడ్ విత్ 1 + y² అమ్మ, 1 + y². కెన్ యూ సే దిస్ ఈక్వేషన్ dy బై dx బై dy ఈజ్ ఈక్వల్ టు, ఇది సపరేషన్ అవుతుంది టర్మ్స్. ఇది dy బై tan ఇన్వర్స్ ఆఫ్ y బై 1 + y² ఒకటి, x డివైడ్ బై 1 + y² ఒకటి, రైట్. ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ y డివైడెడ్ బై 1 + y², ఓకే, మైనస్ x డివైడెడ్ బై 1 + y² వస్తుందమ్మా. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒకసారి చూడండి, మనకు లీనియర్ ఈక్వేషన్ ఫార్మాట్ చెప్తాను వినండి. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క ఫార్మాట్ ఏంటంటే, లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, దీని యొక్క ఫార్మాట్ గురించి మనం మాట్లాడదాం. సో దీని యొక్క ఫార్మాట్ ఏంటంటే బేటా, సపోజ్ టు dx డివైడెడ్ బై dy ఉందనుకోండి, ప్లస్ p ఆఫ్ y ఇంటూ x⁻1 ఈక్వల్ టు q ఆఫ్ y ఉంటుంది. ఓకేనా, ఇలా ఉంటుందమ్మా. ఇది లీనియర్ ఫార్మాట్. ఎలా ఉంది, dx డివైడెడ్ బై dy. ఇక్కడ ఏముండాలి, x⁻1 ఉండాలి. x⁻1 ఇక్కడ ఉంది, ఓకేనా. బట్ దీన్ని ఎటు సైడ్ తీసుకురావాలి మనం, అటు సైడ్ తీసుకొస్తే ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈక్వల్ టు దీని కోఫిషియంట్ ఏదైతే ఉందో అది వైలో ఫంక్షన్ అయి ఉండాలి, ఓకేనా. దీని కోఫిషియంట్ ఏదైతే ఉందో వైలో ఫంక్షన్ అయి ఉండాలి, దీని కోఫిషియంట్ 1 ఉండాలి. అండ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఏంటంటే వైలో ఉండాలి, ఈ కండిషన్స్ అది సాటిస్ఫాక్షన్ చేయగలిగితే దెన్ దాన్ని మనం ఏమంటాం, దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం బిడ్డ. దాన్ని ఏమంటాం మనం, లీనియర్ ఈక్వేషన్ అంటాం. సిమిలర్గా ఇలాంటి ఫంక్షనాలిటీ దీంట్లో ఉందా చెక్ చేద్దాం ఒకసారి. ఇట్ ఈజ్ ఈక్వల్ టు dx డివైడెడ్ బై dy. ఓకే, సో ఈ టర్మ్ ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, ఇట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. x డివైడెడ్ బై 1 + y². సో ఈక్వల్ టు ఏముందమ్మా, tan ఇన్వర్స్ ఆఫ్ y బై y డివైడెడ్ బై 1 + y². సో దిస్ ఇస్ ద ఎగ్జిస్టింగ్ ఈక్వేషన్. ఇది ఇందులో కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ రిటర్న్ చేస్తున్నాను. dx డివైడెడ్ బై dy ప్లస్ 1/1 + y² ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y డివైడెడ్ బై 1 + y² రాసుకోవచ్చు కదా, రైట్. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వేషన్ చేద్దాం. హలో స్టూడెంట్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి బిడ్డ. ఇక్కడ ఒక అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ x⁻1 ఉంది, దీని కోఫిషియంట్ ఫంక్షన్ ఎంత, p ఆఫ్ x. అంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది 1 + y² ఉంది. దిస్ ఈజ్ షెల్ ఐ టేక్ ఇట్ యాజ్ ఏ p ఆఫ్ x తీసుకోవచ్చు కదా, దీన్ని p ఆఫ్ x తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ tan ఇన్వర్స్ ఆఫ్ y డివైడెడ్ బై 1 + y² ఏదైతే ఉందో దీన్ని మనం q ఆఫ్ y తీసుకోవచ్చు కదా, q ఆఫ్ y తీసుకోవచ్చు కదా. ఇది p ఆఫ్ y, ఇది p ఆఫ్ y తీసుకుంటున్నాను, ఇది q ఆఫ్ y తీసుకుంటున్నాను. ఎగ్జిస్టింగ్ ఈక్వేషన్ని ఇదేంటి,
కండిషన్స్ని సాటిస్ఫాక్షన్ చేసింది. సో ఇలా ఈక్వేషన్ ఉంది కదా, సో ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ చేయాలంటే 2 స్టెప్స్ అవసరం బెట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం కనుక్కోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీ ఆఫ్ వై ఇంటూ డివై బెట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే మనకి ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది, ఎక్స్ ఉంది, ఎక్స్ ఇంటూ ఏదైతే నీకు ఐఎఫ్ వచ్చిందో ఆ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ డివై. ఓకే, క్యూ ఆఫ్ వై, ఎందుకంటే ఇది వైలో ఉంది కాబట్టి వై రాసుకున్నాం, క్యూ ఆఫ్ వై ఇంటూ డివై. సో ఈ 2 స్టేజెస్ మనం చేస్తే మన ప్రాబ్లమ్స్ ఫినిష్ అయిపోతుంది. సో దీని యొక్క ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. తర్వాత ఏం కనుక్కోవాలి బేటా, సొల్యూషన్, దీని యొక్క సొల్యూషన్ని కనుక్కోవాలి. సో ఫస్ట్ దీనికి మనం ఏం కనుక్కుంటామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ పీ ఆఫ్ వై అంటే ఏంటిది మనకు 1/1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై. దిస్ ఇస్ ద పీ ఆఫ్ వై. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పీ ఆఫ్ వై గురించి మనం మాట్లాడుతున్నాం కదా బేటా, పీ ఆఫ్ వై ఈక్వల్ టు 1/1 ప్లస్ వై స్క్వేర్ ఉంది, ఈ పవర్ ఆఫ్ సంథింగ్ ఉంది. అయితే ఇంటిగ్రేషన్ మనం చేసేటప్పుడు కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఓవర్ 1/1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది కదా, tan ఇన్వర్స్ ఆఫ్ వై. ఇట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై. అంటే ఇక్కడ ఏమవుతుంది దీని ఆన్సర్, ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది బేటా, ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుంది, ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది. సో కెన్ యూ రీడ్ దిస్ వన్, ఇది ఒక్కసారి పక్కపంట రాసుకోండి. సో యాజ్ పర్ ఎస్ మన యొక్క కన్సర్న్ ప్రకారం మన ఆన్సర్ ఏమొస్తుంది, దీని ఆన్సర్ ఇప్పుడు ఐఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఈ పవర్ ఆఫ్ పీ ఆఫ్ వై అంటే 1/1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ వై వచ్చింది కదా మనకు, tan ఇన్వర్స్ ఆఫ్ వై. ఇది ఐఎఫ్ వచ్చింది. ఐఎఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మనం, వన్స్ ఐఎఫ్ వచ్చిన తర్వాత వాట్ వీ నీడ్ టు డూ, సొల్యూషన్ మనం చేస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది. సొల్యూషన్ మనం చేయాలంటే ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ఎలా అని రాసుకుంటున్నాను, ఎక్స్ ఇంటూ ఐఎఫ్ కదా, నెక్స్ట్ ఐఎఫ్ ఎంత, ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై, ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై అని రాస్తున్నాను, ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐఎఫ్ మీన్స్ వాట్, ఇక్కడ ఐఎఫ్ ఏంటి, ఐఎఫ్ మీన్స్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై, దేని పవర్, ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై. క్యూ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏంది, క్యూ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఇంటూ డివైడెడ్ బై 1 ప్లస్ వై స్క్వేర్. ఒకసారి చూడండి అమ్మా, tan ఇన్వర్స్ ఆఫ్ వై డివైడెడ్ బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై బేటా, డివై. సో ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో నేను సపరేషన్గా తీసుకొని మళ్ళీ సపరేట్గా తీసుకొని సాల్వ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ వాట్ ఐ గెటింగ్, యాక్చువల్గా నాకేమొచ్చింది ఇక్కడ, ఎక్స్ ఇంటూ ఏమొచ్చిందమ్మా, ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ వై డివైడెడ్ బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై బేటా. సో దిస్ ఇస్ మనకు వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఆ ప్రాబ్లమ్ని చూస్తే ఒకసారి చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ వై ఈ పవర్లో ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్ వై న్యూమరేటర్లో ఉంది, 1 ప్లస్ వై స్క్వేర్ ఉంది. సో దట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లెట్స్ టేక్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఏదైతే ఉందో దట్ ఈస్ టేకెన్ యాజ్ ఏ టీ అని తీసుకోండి, దాని ఏం తీసుకోండి, టీ అని తీసుకోండి. డెరివేటివ్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ వై యొక్క డెరివేటివ్ ఈజ్ 1/1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై విల్ బి డివై ఈక్వల్ టు డిటీ అవుతుందమ్మా, డివై ఈక్వల్ డిటీ అవుతుంది. ఇది డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఫార్మ్ అంటే లిమిట్స్ ఏం లేవు కాబట్టి దెర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్, అంటే మీన్స్ లిమిట్ని జనరేట్ చేయాల్సిన పని లేదు, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్, ఇక్కడ ఏమో tan ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం, టీ అనుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ టీ
ఇది 1 ఇది ఎలా ఉంది 1/1 ప్లస్ వై స్క్వయర్ ఇంటూ డివై అనే ఫార్మాట్ ఉంది కదా. సో ఈ మొత్తము ఈక్వేషన్ ఇది ఒక్కసారి మీరు మొత్తం గమనించండి. ఇది మొత్తం గమనిస్తే ఇది ఎలా ఉంది బేటా, దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ డిటీనా, దిస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ డిటీ. నౌ x ఇంటూ tan inverse of y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ t ఇంటూ t ఇంటూ ఏమవుతుంది dt అవుతుంది, ఇట్ ఈస్ dt, రైట్. నౌ నెక్స్ట్ ఈజ్ x ఇంటూ tan inverse of y ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఇంటూ e పవర్ t ఇంటూ dt ఈస్ దేర్. సో ఇది ఏంటమ్మా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ uv ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది u ఇంటిగ్రేషన్ ఆఫ్ v మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d బై dx ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ d బై d ఓకే ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇంటూ dt బేటా. ఓకే, సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ వాళ్ళు సపోజ్ టు ఎక్స్లో ఉంది కాబట్టి నువ్వు ఎక్స్లో తీసుకుంటున్నావు, ఓకేనా, రైట్. ఈ పార్ట్లో ఒకసారి చూడండి, ఇక్కడ u అనే ఫంక్షన్ v అనే ఫంక్షన్ మనం సెలెక్ట్ చేసుకునే ముందు మంచి అంటే ఐలెట్ రూల్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే u అనే ఫంక్షన్ t తీసుకుంటున్నాను, v అనే ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ తీసుకున్నాను. సార్ మీరు అలా ఎందుకు తీసుకుంటున్నారు సార్ అంటే డెరివేటివ్ చేసినప్పుడు t అనేది డెరివేటివ్ ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు t 1 అవుతుంది. అదే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే అది ఏమవుతుంది, ఇట్ విల్ బీ ఇంక్రీజెస్ అగైన్. ఓకే, సో టీ యొక్క ఈ పవర్ టీని డిఫరెన్షియేషన్గా చూజ్ చేసుకోవడం కుదరదు, ఎందుకంటే అది దాని యొక్క డిఫరెన్షియేషన్ ఎన్నిసార్లు చేసినా అదే వస్తుంది. సో ఈ టీ యొక్క డిఫరెన్షియేషన్ తీసుకున్నాం అనుకో, దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది 1 అవుతుంది, సెకండ్ డెరివేటివ్ అనేది ఉంటుంది దానికి 0 అవుతుంది. కాబట్టి వీ కెన్ స్టాప్ అప్ టు హియర్, ఇక్కడ వరకు స్టాప్ చేయొచ్చు. అందుకోసం మనం u అనేది తీసుకుంటున్నాను. u ఈక్వల్ టు ఏంటి బేటా, ఇక్కడ u ఈజ్ టేకెన్ యాజ్ ఏ t, v ఈజ్ టేకెన్ యాజ్ ఏ e పవర్ t అని తీసుకుంటున్నా, ఓకేనా. సో యాజ్ పర్ యాజ్ దిస్ వన్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఇంటూ e పవర్ t dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఇప్పుడంటే u మీన్స్ t ఇంటిగ్రల్ ఆఫ్ v అంటే ఏమవుతుంది e పవర్ t ఇంటూ dt మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d బై dt ఆఫ్ t ఇంటిగ్రేషన్ ఆఫ్ v మీన్స్ వాట్ e పవర్ t ఇంటూ dt, ఓకేనా, రైట్. t ఇంటూ e పవర్ t మైనస్ d బై dt మీన్స్ ఇట్ విల్ బి 1 వాల్యూ నా 1, it is 1. Integration of e power t means e power t, okay, into dt beta, right. t into e power t minus e power t integration is e power t. Integration finishes means we can write the c value. Okay, so what is the c, you understand? c here t value మనం ఏమనుకున్నాం, t is equal to what I told you, tan inverse of y equal t అనుకున్నాం. So let's, you can substitute this value here. ఏది మనం ఏదైతే అనుకున్నామో దాన్ని మళ్ళీ రీరైట్ చేయండి. t ఈక్వల్ టు, ఇది ఈక్వల్ టు ఏంటమ్మా x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ y, x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ y, x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y ఇంటూ e పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y మైనస్ e పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y ప్లస్ సి. సో దిస్ ఇస్, సో ఇది మన ఈక్వేషన్ బేటా. సో ఇది మన ఫైనల్ సొల్యూషన్. సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ ది విచ్ వన్, దిస్ ఈస్ ద 7 marks క్వశ్చన్. ఇట్ ఈస్ ఫర్ హౌ మెనీ మార్క్స్, 7 marks క్వశ్చన్ ఇన్ ఐపీఈ, టీజీ అండ్ ఏపీలో కూడా రిపీటెడ్ అయిన క్వశ్చన్. సో ఫర్దర్ క్వశ్చన్స్ కూడా ఏవైతే రిపీట్ అయినాయో 2020 వరకు నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీటిని ఒక్కసారి చూస్తుంటే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.